హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మన వీడియో స్పెషల్ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీ ఆలూ చిప్స్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు ఆలూ చిప్స్ని ఒకే విధంగా చేసుకుని తినాలంటే బోర్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈసారి ఆలూ చిప్స్ని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో కొనుక్కుని తిని ఆలూ చిప్స్ టేస్ట్తో మన ఇంట్లోని చాలా ఈజీగా క్రిస్పీగా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా తయారు చేసేసుకోవచ్చు. వీడియోలో చూపించిన టిప్స్ని ప్రాసెస్ని ఫాలో అయ్యి చేశారంటే సంవత్సరం అయినా కూడా ఈ చిప్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఈ చిప్స్ని చేయడం కష్టమేమీ కాదండి. వీటిని ఒకసారి టేస్ట్ చేశారంటే బయట కొనే పనే ఉండదు. సో మరి ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఆలూ చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆలూ చిప్స్ చేయడం కోసం ఇక్కడ నేను 1/2 kg వరకు బంగాళదుంపలు తీసుకుంటున్నాను. ఈ చిప్స్కి ఏ రకమైన పొటాటోస్నైనా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇవి గట్టిగా కొంచెం పెద్ద సైజులో లేదా మీడియం సైజులో ఉండేవి తీసుకోవాలి. అప్పుడు చిప్స్ అనేవి పెద్దగా వస్తాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని పీల్ చేసుకుందాం. పీల్ చేసుకుని ఇలాంటి వెడల్పుగా ఉండే ఒక పెద్ద ప్లేట్లోకి వాటర్ని వేసుకుని ఈ పొటాటోస్ని ఉంచండి. ఇలా మనం తీసుకున్న పొటాటోస్ అన్నిటినీ పీల్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని స్లైసెస్లో కట్ చేసుకోవాలి. దానికోసం ఇలాంటి స్లైసర్ని తీసుకోండి. బ్లేడ్ అనేది చాలా షార్ప్గా ఉండాలండి. అప్పుడే మనం ఫాస్ట్గా స్లైసెస్లో కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి స్లైసర్తో చేస్తే స్లైసెస్ అన్నీ సమానంగా పల్చగా వస్తాయి. చూడండి, స్లైసెస్ ఇంత థిన్గా అన్ని వైపులా ఈవెన్గా రావాలి. అప్పుడే మనకి తొందరగా ఎండుతాయి. అదేవిధంగా వేయించినప్పుడు లోపల మెత్తగా ఉండకుండా ఈవెన్గా క్రిస్పీగా వేగుతాయి. ఇలా అన్ని పొటాటోస్ని స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటిని 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. స్టార్చ్ అనేది పూర్తిగా పోవాలండి. అలా వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్లైసెస్ని స్టార్చ్ అనేది పూర్తిగా పోయేలా వాష్ చేశారనడానికి వాటర్ని చూస్తే ఇంత క్లీన్గా ఉండాలి. అప్పుడే స్టార్చ్ అనేది పోయినట్టు. ఇలా క్లీన్ చేసుకున్న స్లైసెస్ని మళ్ళీ వాటర్లో ఉంచి ఇందులో ఇలా చిన్న పటిక ముక్కను తీసుకుని 3-4 సార్లు ఈ వాటర్లో అక్కడక్కడ ఈ విధంగా తిప్పి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అలాగే ఈ పటిక ప్లేస్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పటిక వాటర్లో పొటాటో స్లైసెస్ని ఉంచడం వల్ల స్లైసెస్ ఎండిన తర్వాత అలాగే వేయించిన తర్వాత కూడా బ్లాక్గా అవ్వకుండా మంచి కలర్తో ఉంటాయి. ఈలోపు మనం ఒక వెడల్పుగా ఉండి స్లైసెస్ ఉడకడానికి వీలుగా ఉండే ఒక కడాయిని కానీ గిన్నెని కానీ తీసుకుని అందులో 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎక్కువ మాత్రం వేయకండి. సాల్ట్ ఎక్కువ వేసి ఉడికిస్తే స్లైసెస్ని ఆయిల్లో వేయించినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ వాటర్లో పటిక ముక్కని ఒక 5 సెకండ్ల పాటు ఇలా తిప్పి వాటర్ని వేడి చేసుకోవాలి. వాటర్ మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు పొటాటో స్లైసెస్ని వాటర్ తీసేసి వేసుకుని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు స్లైసెస్ని ఉడికించుకోవాలి. వీటిని మరీ ఓవర్ కుక్ చేయకూడదండి. జస్ట్ 40% ఉడికితే సరిపోతుంది. 3 నిమిషాలకి స్లైసెస్ ఉడకడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇలా ఒక స్లైసెస్ని తీసుకుని ఇలా ఫోల్డ్ చేస్తే మధ్యకి విరగాలి. ఈ విధంగా స్లైసెస్ని ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా వాటర్లో నుంచి తీసేసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. వాటర్ అంతా పోయి కాస్త వేడి తగ్గిన తర్వాత స్లైసెస్ని ఇలా ఒక కాటన్ క్లాత్ మీద పల్చగా వేసుకోవాలి. ఇలా స్లైసెస్ అన్నిటినీ పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గట్టి ఎండలో ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. లేదా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకునే వాళ్ళు 2 రోజుల వరకు ఆరబెట్టుకోవాలి. పెట్టిన రోజు సాయంత్రం చూస్తే 80% ఎండిపోయాయండి. ఎండ తక్కువగా ఉండడం వల్ల 2 డేస్ ఎండబెట్టి తీసుకుంటున్నాను. 2 రోజుల తర్వాత ఆలూ చిప్స్ పూర్తిగా ఎండిపోయి క్రిస్పీగా ఇలా తయారైపోయాయి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేయించుకుని తినొచ్చు. ఇలా తయారైన చిప్స్ని కాగిన నూనెలో వేసి లో ఫ్లేమ్లో వేయించి తీసుకోవడమే. ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే 20 సెకండ్స్లోనే తొందరగా వేగిపోతాయి. అదేవిధంగా ఎక్కువసేపు ఆయిల్లో ఉంచినట్టయితే కలర్ మారిపోతాయి. అలాగే ఈజీగా చిప్స్ అనేవి మాడిపోతాయి. ఇలా మనకి కావలసినప్పుడు చిప్స్ని వేయించి తీసుకుని పప్పులోకి సాంబార్లోకి వేసుకుని తినచ్చు. లేదా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆకలి అంటూ ఉంటారు. సో అప్పుడు
వీటిని స్నాక్స్లా సాల్ట్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు. సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ఈ ఆలు చిప్స్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.